దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వజ్ఞుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజ్ఞాపన వాగ్దానం. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ప్రియా సర్వజ్ఞుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు మన జయమిచ్చువాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా మనం నేడు జీవించినప్పుడు దేవుని ఆత్మకార్యం మన జీవితంలో జరుగుచున్నది. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణెందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా అన్నాడు. ప్రియులారా, అంత్య దినముల యందు ప్రభు సర్వ శరీరులపై తన ఆత్మను కుమరించున్నాడు. అందువల్ల కుమారులు కుమార్తెలు ప్రవచించున్నారు, వృద్ధులు కలలు కంటున్నారు, యవనస్తులు దర్శనం పొందుచున్నారు. అయితే మరో గుంపు మీద కరుణొందించు ఆత్మను విజ్ఞాపన ఆత్మను కుమరించున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రవర్తకు యిర్మియా మీద విజ్ఞాపన ఆత్మ ఉన్నది గనుక నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండునుగాక అని విలపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మీద అదే విజ్ఞాపన ఆత్మ ఉన్నది. కాబట్టి శరీరధారయున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి అంగీకరింపబడాను. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, బలముగా మనం విజ్ఞాపన చేయుటకు దేవుని ప్రేమ ఎంతో అవసరం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయమందు కుమ్మరించబడి ఉన్నది. ఒక గడియైనను నాతో కూడా మేలుకి ఉండలేరా అని యేసు ప్రేమతో అడుగుతున్నాడు. అయితే శిశువులు నిద్రమత్తులో ఉండి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు. ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ విజ్ఞాపన ఆత్మతో నిండి ఉండండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయండి. మీ ప్రార్థనా విన్నపాలు ప్రభు ఆలకించి మీకు మీ కుటుంబానికి దేవాదేవుడు జయమనిగిరిచి ఆ యొక్క సర్వజ్ఞుడైన దేవాదేవుడు ఆయన కృపలో మిమ్మల్ని నింపి గొప్ప కార్యం జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియా సర్వజ్ఞుడైన పరమ తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన విన్నపాల మీదనైనా ఆలకించి ప్రభా మాకు జయమివ్వండి. అయ్యా, మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. ఏదైనా మీరు ఇచ్చిన శుభవాగ్దానం ద్వారా నాయన మా జీవితాలు ధన్యములు చేయండి. దేవా, ఆత్మ తాను మా పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మా జీవితంలో ప్రభా నీకు స్తోత్రం, మాకు జయం అనుగ్రహించండి. నాయన మా పక్షాన మీ మేలైన ఘనమైన కార్యం జరిగించి ఆత్మసిద్ధమే శరీరం బలహీనంగా ఉంది. ప్రభా, దయచేసి బలహీనమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకుని మీ పిల్లలు మాకందరికీ జయ విజయం దయచేసి అందరినంతా మీరు బలపరిచి నీలో ఉజ్జింపచేసి ప్రకాశింపచేసి ప్రజ్వలన చేసి పరలోక ప్రసన్నమైన ప్రతి కార్యం మీ పిల్లలు మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ జయముగల దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 19వ తారీఖు రాత్రి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరుగుతున్నది. కుటుంబ వ్యవస్థ బలపరచబడాలని కుటుంబాలను కట్టినవాడు దేవుడే. ఆ కుటుంబాల్ని సాతాను అనేక తీరులా కొలగొడుతూ బలహీనపరుస్తూ శోధనలు సమస్యలతో పెట్టి సంతోషం లేక భర్త భార్య బిడ్డల మధ్యన శాంతి సమాధానం లేక కుటుంబ వ్యవస్థ పాడవుతుంది. కైన పరిశుద్ధాత్మ ఇచ్చిన గొప్ప తలంతులో కుటుంబ ఆశీర్వాద ప్రేయర్ ప్రతి కుటుంబము జైవిజవంతంగా ఉండటానికి 19వ తారీఖు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మీరు కూడా ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో జయమనుగ్రహిస్తున్నాడు. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు మీ కుటుంబ అవసరం మాకు తెలియపరచండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దగ్గరలో ఉంటే తప్పకుండా రండి ప్రేయర్కి. ఈ పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క శాంతియుతమైన గొప్ప కార్యం మీరు పొందుకోండి. మీ కుటుంబాల్లో జయమనుగ్రహించునుగాక. ఆమెన్.